అనారోగ్యం పాలవుతున్నప్పుడు, ఎన్ని వేదనల్లో ఉన్నా, ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగినా, నిజముగా ఒక సేవకుని దగ్గరికి వెళ్ళి తలలు వంచి ప్రార్థన చేసినట్లయితే నిశ్చయముగా ప్రార్థన ఫలించే ప్రార్థనగా మార్చబడదు. కనుక సమయంలో ఆ చరణం నేను పాడుచున్నాము. మనము ప్రభు కొరకు, ప్రభు పరిచయ నిమిత్తమై ఒక అద్భుతకరమైనటువంటి కానుకను మనము అర్పిద్దాం. దేవుడు దీవించును గాక. వ్యాధులలో, బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో, బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలక్క యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలక్క యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలక్క యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలక్క యేసయ్యా. కష్టములో, నష్టములో తోడు ఉన్నావు, వేదనలో, ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో, నష్టములో తోడు ఉన్నావు, వేదనలో, ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికే వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలక్క యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చిందేలా, నాకు దిగేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చిందేలా, నాకు దిగేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. హల్లెలూయా. భయం వచ్చినప్పుడు, దిగులు వచ్చినప్పుడు, కలవరం వచ్చినప్పుడు పరిగెడుచు వచ్చి అభయం పొందడానికి ఉన్నటువంటి ఏక స్థలం
ప్రభుని సన్నిధి మాత్రమే. ఈ సమయంలో అర్పింపబడినటువంటి కానుకల నిమిత్తమై మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకుడు యోషువ గారు ముందుకొచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తాడు. మనమందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన అర్పణల నిమిత్తం. మహోన్నతుడా, మా జీవం గల తండ్రి, నీ పరిశుద్ధమైన సన్నిధిని ఇక్కడ మా మధ్యలో మీరు దుప్పటి వల్లే పరిచినందుకై వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి బిడ్డ తండ్రి వారి కష్టార్జితంలో నుంచి ఈ రాత్రి జరుగుతున్నటువంటి ఈ మీటింగ్స్లో విత్తిన ప్రతి అర్పణను, వారి కష్టార్జితమును, వారి చేతులను మీరు ఆశీర్వదించండి.